హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనల్ని ఎవరైనా ఒక శుభకార్యానికి పిలిచినప్పుడు హ్యాపీగా అక్కడికి వెళ్ళి వాళ్ళు మనకి ఏర్పాటు చేసిన విందు చక్కగా తిని గిఫ్ట్ రూపంలో కానీ అమౌంట్ రూపంలో కానీ కానుకలు అనేవి వాళ్ళకి ఇచ్చి ఇరువురు సంతోషపడి వచ్చిన సందర్భాలు మనందరికీ తెలిసినవి. అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ దినకార్యానికి వెళ్ళి మనం ఎటువంటి డబ్బులు చదివించం, పైగా వాళ్ళే మనకి ఇచ్చే గిఫ్ట్లు, బాక్సులే కానీ ప్లేట్లే కానీ రకరకాలైన గిఫ్ట్లు తీసుకొని మన ఇంటికి వచ్చేస్తాం. కానీ నిజంగా మనిషికి అవసరమైన డబ్బు ఎప్పుడంటే శుభకార్యానికి కాదు, దినకార్యానికి. ఎందుకనంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ భూస్థాపిత కార్యక్రమాల కాడ నుంచి, లేదు దహన సంస్కారాల కాడ నుంచి, చిన్న దినమని పెద్ద దినమని రకరకాల కార్యక్రమాలు చేసి ఆ చనిపోయిన వాళ్ళ యొక్క మంచితనాన్ని నలుగురికి తెలియజేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఎవరి స్థాయికి వాళ్ళు తగ్గట్టు ఈ దినకార్యాలన్నీ ఏర్పాటు చేస్తారు. అవి కూడా పెళ్లిళ్ళ కంటే గ్రాండ్ గా చేసిన వాళ్ళు అనేకమైన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజుకి వచ్చిన డబ్బులు ఆ రోజుకే సరిపోయేలాగా ఉండే ఫ్యామిలీసే కానీ, లేదు అంతకంటే కొంచెం ఎక్కువగా సంపాదించే ఫ్యామిలీస్ కూడా ఒక్కొక్కసారి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే డబ్బు అనేది వాళ్ళ స్తోమతకు బట్టి చేసినా సరే, ఒక్కొక్కసారి ఆ స్తోమత కూడా లేని వాళ్ళు అప్పు చేసైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యాలు చేయటం మాత్రం మానరు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటువంటి సందర్భాన్ని ఒక చిన్న పాప, ఒక 8th క్లాస్ చదివే ఒక గర్ల్, వాళ్ళ ఊరిలో ఎటువంటి కట్టుబాటు ఉన్న ఆ ఊరిని ఎటువంటి మార్పు చేసిందో అని చెప్పటమే నా యొక్క ఉద్దేశం. అలాగే మనమందరం కూడా శుభకార్యాలకి చెల్లించినా చెల్లించకపోయినా దినకార్యాలకి ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందేమో అన్న నా ఆలోచనని మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక స్లమ్ ఏరియాలో పక్కపక్క పోర్షన్ లోనే చాలా కాలం నుంచి 2 ఫ్యామిలీస్ చాలా కలివిడిగా హ్యాపీగా వాళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పక్క పోర్షన్ లో ఒక పాప ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటుంది. వాళ్ళకి నాన్నగారు లేరు. ఆ పాప ఇంటర్మీడియట్ అయినంటే వాళ్ళ అమ్మగారు ఇంకా పై చదువులు చదివించలేక మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్, అంటే మనకి రక్త పరీక్షని, షుగర్ టెస్ట్లని చేసే ఒక కోర్సు, ఎంఎల్టీ కోర్సులో జాయిన్ చేపించి, అదైన తర్వాత ఏదో ఒక బ్యాంక్ లోన్ తీసుకొని ఆ పాపని ఒక చిన్న క్లినిక్ పెట్టించాలని ఆవిడ కోరిక. ఎందుకనంటే ఈవిడ చనిపోయిన తర్వాత ఎవరో ఆదుకోరనే భయం ఒకటి, అది నిజం కూడా. అందుకోసమనే డబ్బుల ఆ కోర్సులో జాయిన్ చేయించడానికి సరిపడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఒకరోజు ఆ పాప ఇంట్లో ఉండగానే నేను బయటకు వెళ్ళి వస్తానండి, వాళ్ళ అమ్మ ఆవిడ మెడలో ఉన్న చైన్ అమ్మేసేసి ఇంకా అదే కొంత డబ్బు తీసుకొచ్చి, రేపొద్దున మనం కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టేద్దామంటే, అమ్మ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అనేటప్పటికి, లేదమ్మా నేను ఇలాగా చైన్ అమ్మేశానంటే ఆ కూతురు చాలా బాధపడుతుంది. ఎందుకు చేసావు ఇలాంటి పని, నువ్వు నేను చదివించడానికి ఇంకొక సంవత్సరం ఆగితే ఏదో ఒక రకంగా డబ్బులు వచ్చాయి కదా అంటే, సంవత్సరం కాదు, ఆడపిల్లలకు కలిగి ఉన్న వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. నాకేదన్నా అయితే గనక నిన్ను ఆదుకునే వాళ్ళు కూడా ఉండరు అంటే, ఇప్పుడు ఎందుకమ్మా అటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే, సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాను. నువ్వు కూడా రేపు పొద్దున్నే
నువ్వు వేరే పని ఏం పెట్టుకోకుండా మనం కాలేజీకి వెళ్ళాలి, నేను పొద్దున్నే లేవడం లేట్ అయితే కనుక నువ్వు నన్నే లేపి మనం కరెక్ట్ గా పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోవాలని చెప్పుద్ది. ఈ సంభాషణ అంతా పక్కింట్లో ఉన్న ఒక తండ్రి భార్య, ఒక 8th క్లాస్ చదివే పాప వింటారు. ఎప్పుడు జరిగేదే చెప్పేవాళ్ళు, కానీ ఇది వింటారు. విన్న తర్వాత ఈ పాపకి, ఈ పాప అంటే ఎంత ప్రేమ వాళ్ళ అమ్మకి, నిజంగా చాలా సాహసం చేస్తుందని అనుకుంటారు. తెల్లారి పొద్దున్నే ఈ ఇంటర్మీడియట్ చదివే పాప గట్టి ఏడుపు కేకలతో పక్కింటి వాళ్ళు ఎగుస్తారు, చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. చూసేటప్పుడు పాపం వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. ఏ కారణం లేదు, చనిపోయింది అంతే. పక్క ఫ్యామిలీ వాళ్ళకి ఈ పాప ఏడుస్తుంటే ఒకేసారి సర్వం దేవుడు కూడా ఇంత అన్యాయం చేస్తాడేంటి, ఈ పాపని పాపం ఏదో ఒక దారి చేద్దామని తీసుకొచ్చిన ఈ డబ్బులు కూడా ఈ కార్యక్రమానికి అయిపోతే ఈ పిల్లని ఎవరు చూస్తారన్న ఆలోచనలో ఉంటారు. అనేటప్పటికి సరే అందరూ తలకొచ్చి వేసి ఆ దాన కార్యక్రమాలన్నీ చేసి వచ్చిన తర్వాత ఆ పాప ఇంట్లో ఉంటే పిలిచి, అంకుల్ నాకు మీరు ఒక సహాయం చేయాలంటే, ఏంటమ్మా చెప్పానంటే, మా అమ్మ నేను బతుకున్నప్పుడు, మా నాన్న ఎవరో నాకు తెలియదు, చిన్నప్పుడు చనిపోయాడంట. మా అమ్మ బతుకున్నంత కాలం నాకు ఏ లోటు రానివ్వకుండా నన్ను పెద్దది చేసి నా కోసం తన మెడలో ఉన్న గొలుసును కూడా అమ్మేసి ఆవిడ చావు కోసమే ఈ డబ్బులు తెచ్చుకుందేమో అన్నట్టు, ఆ ఖర్చు నిమిత్తం తర్వాత నేను సమకూర్చుకోలేము అన్న తెచ్చినట్టు ఆవిడ ఉద్దేశం నన్నేమో ఆ కోర్సులో జాయిన్ చేయటానికి, కానీ దేవుడు మాత్రం ఆవిడ చావుకి ఆవిడే డబ్బులు తెచ్చుకునేలాగా చేశాడు అంకుల్. అందుకోసమని నాకు ఈ డబ్బులతోనే మా అమ్మ దినాన్ని నేను కొంచెం బాగా చేయాలనుకుంటున్నాను. నాకు ఎవరి దగ్గర నుంచి ఏ సహాయం వద్దు, మా అమ్మ చేసిన రుణం నేను తీర్చుకోవాలనుకుంటే ఆయన అంటారు, అమ్మా నేను నిన్ను తప్పు పట్టట్లేదు, ఇప్పటికే ఆ పని ఈ పని అని చెప్పి కొంత డబ్బులు అయిపోయినాయి, ఉన్న డబ్బులు కూడా నువ్వు జాగ్రత్తగా కొంచెం దాచుకున్నా దాచుకోకపోయినా నువ్వు చదవటానికి తర్వాత సంగతి, నువ్వు బ్రతకటానికన్నా ఏదో ఒక రకంగా ఉండాలంటే, అంకుల్ మా అమ్మాయి చనిపోయిన తర్వాత నాకు ఏదైనా వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఏది జరగాలంటే అది జరుగుద్ది, దయచేసి నన్ను కాదనకుండా ఈ కార్యక్రమం చేయమంటే, సరేనమ్మా తప్పనిసరిగా చేస్తాను అని మరొక్కసారి చెప్పుద్ది. అంకుల్ మీరెవరు నాకు 5 పైసలు కూడా అమౌంట్ అక్కర్లేదు, మా అమ్మది నేనే చెయ్యాలి అని చెప్పుద్ది. అప్పుడు ఇదంతా ఆ చిన్న పాప 8th క్లాస్ చదువుద్ది అనమాట. ఆ పాప, ఆ 8th క్లాస్ చదివే పాప అంతా విని అక్క నిజంగా ఎంత బాధలో ఉన్నా సరే, రేపేమవుద్దో నాకని తెలియని పరిస్థితిలో ఉన్నా సరే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తుంది. పైగా ఇది శుభకార్యం కూడా కాదు, దినకార్యం. అందరూ వస్తారు, తింటారు, ఆవిడ గురించి 4 మంచి మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ తర్వాత అక్క పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటది. వాళ్ళ నాన్నతో అంటది, డాడీ మీరు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, మరి తర్వాత అక్క పరిస్థితి ఏంటి, ఎవరి దగ్గర ఉంటుంది, ఏం చేస్తానంటే, అమ్మా నేను కూడా ఏం ఆలోచించలేకపోతున్నాను, ఇప్పుడు రేపే కదా ఈ కార్యక్రమం, ఇది అయిన తర్వాత ఆలోచిద్దాం, పాపను కూడా నేనేం వదిలిపెట్టను, పాప కూడా నా కూతురు లాంటిదేరా, మీ అక్కే అనుకో, ఆ పాపను నేను వదిలిపెట్టను. వాళ్ళ అమ్మ కూడా, ఆ 8th క్లాస్ చదివే అమ్మ కూడా పాపకి ఎటువంటి వాళ్ళ భర్త తీసుకుని ఎటువంటి నిర్ణయానికైనా ఆ పాప విషయంలో అడ్డు చెప్పదు. ఆవిడ కూడా చాలా మంచిది. సరే అని చెప్పి తెల్లవారు పొద్దున్న ఈయన ఏర్పాట్లన్నీ చేసి వంటలు అన్ని రెడీ చేసి చక్కగా గ్రాండ్ గా దినకార్యం ఆ ముగింపు, స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఆవిడ గురించి చక్కగా చెప్పిన తర్వాత భోజనాలు అందరూ చేస్తున్న తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అనంగా ఈ పాప ఆ స్టేజ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క వాళ్ళ అమ్మగారి ఫోటోకి దండం పెట్టి ఒక 100 రూపాయలు తీసి అక్కడ ఉన్న చిన్న ప్లేట్ లో పెట్టి ఒక బుక్ పెన్ను తీసుకొని అక్కడ కూర్చుంటుంది. వెంటనే నాన్నగారు వచ్చి, ఏంటమ్మా నువ్వు చేసే పని, నీకెక్కడ అసలు ఈ 100 రూపాయలు,
నువ్వు బుక్ పెన్ కూర్చున్నావు అంటే ఈ లోపు ఇక్కడ జరిగింది ఎప్పుడు జరగంది కాబట్టి అందరూ భోజనాలు తినకుండా అక్కడ గుమికూడతారు. గుమికూడేటప్పటికి ఆ పాప అక్కడ చెప్తుంది, డాడీ నేను ఎప్పుడో ఒక టాయ్ బొమ్మ కావాలని చెప్తే మీరు నాకు డబ్బులు ఇచ్చారు, కానీ అక్క వాళ్ళ అమ్మగారు చనిపోవటం ఎన్నిటి వల్ల మనం వెళ్ళలేదు, అందుకోసమని మన పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు, బర్త్డేలకు వెళ్ళినప్పుడు, తర్వాత ఇంకా రకరకాల ఫంక్షన్లు చేసుకుంటున్నారు కదా, ఓణీల ఫంక్షన్ అని, లుంగీల ఫంక్షన్ అని చేసుకొని వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాం కదా, మరి ఈవిడికి చనిపోయిన తర్వాత డబ్బులన్నీ అవగొట్టేసుకున్న అక్క పరిస్థితి ఏంటంటే రాత్రి మమ్మల్ని అడిగితే ఇది అయిన తర్వాత ఆలోచిద్దాం అన్నారు మీరు, కానీ ఇది అయ్యేలోపు ఆలోచించాలని చెప్పి మొదటి కట్నంగా మీరు నాకు ఇచ్చిన ఈ 100 రూపాయలు నేను చదివిస్తున్నాను అనేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి ఆశ్చర్యపోతారు. వెంటనే వాళ్ళ ఊరి పెద్ద వచ్చి ఈ పాపని ఎత్తుకొని నిజంగా ఈ అక్కని ఈ చనిపోయిన పాపని కాపాడటానికి దేవుడు మనందరికీ ఒక జ్ఞానోదయం కలగటానికి ఈ పాప రూపంలో వచ్చాడు కాబట్టి ఈ రోజు నుంచి శుభకార్యాలు జరిగితే మీకు ఇష్టం ఉంటే చదివించండి, కానీ అశుభ కార్యాలు ఏవైనా జరిగినా నేను మాత్రం ఈ పాపలాగా తప్పనిసరిగా వాళ్ళకి కట్నం రూపంలో డబ్బులు ఇద్దామని, అదే వాళ్ళు పెద్దోళ్ళు అయితే గనక గిఫ్ట్స్ వాళ్ళు ఏం తెలిస్తే అది ఇచ్చి భోజనం చేసి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మీరు నా మాట గౌరవించినా గౌరవించకపోయినా ఈ కట్టుబాటుని మాత్రం మీ అందరి యొక్క ఇష్టంతోనే నేను అమలు చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళందరూ ఇంత మంచి కార్యం చేస్తావు అంటే మేమెందుకు ఒప్పుకోవని చెప్పి అందరూ భోజనం చెయ్యక ముందే వచ్చి గిఫ్ట్లు అమౌంట్ ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చేటప్పటికి ఆ ఎన్ని రాసి లెక్క చూసిన తర్వాత వాళ్ళమ్మ తెచ్చిన డబ్బుల కంటే డబుల్ ఎంతైతే అమౌంట్ తెచ్చిందో దానికి డబుల్ అమౌంట్ అయ్యేటప్పటికి వాళ్ళ నాన్న, ఆ పాప 8th క్లాస్ వాళ్ళ నాన్న, ఆ ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ పాప అయితే ఈ పాపని కౌగిలించుకొని వాళ్ళమ్మ చనిపోయినప్పుడు కంటే ఎక్కువగా ఏడుస్తుంది. ఎందుకనంటే ఎంత తెలివితేటలు ఈ పిల్లకి దేవుడు ఎలా నేర్పించాడు అని చెప్పి, దీనితో పాటు మన ఊర్లో ఉన్న శుభకార్యాలకే చెల్లించాలి, దినకార్యాలకి చెల్లించకూడదన్న మార్పు తీసుకొచ్చింది. కాబట్టి ఈ పాప దైవ సమానురాలు అని చెప్పి అక్కడ 4 మాటలు మాట్లాడిన తర్వాత అందరూ హ్యాపీగా తృప్తిగా భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఒక 4 రోజులు అయిన తర్వాత ఆ 8th క్లాస్ చదివే వాళ్ళ నాన్నగారు, అమ్మ బయలుదేరు, నిన్ను మీ అమ్మ ఏదైతే కోర్సులో జాయిన్ చేయించాలనుకుందో తప్పనిసరిగా ఆ కోర్స్ అయ్యే వరకు నేను నీకు తోడ్పడతాను. నువ్వు మీ అమ్మకి దినకార్యానికి డబ్బులు ఎవరిని ఇవ్వద్దన్నావు, ఓకే, అలాగే అంతకంటే ఎక్కువే వచ్చినాయి మీ అమ్మని చూసి వచ్చినాయో నిన్ను చూసి వచ్చినాయో దేవుడు సహాయం చేపించాడు. దాంతో పాటు ఈ ఊర్లో ఉన్న ఆచారం కూడా మారిపోయింది. అందుకోసమని మిగతా డబ్బులన్నీ బ్యాంకులో వేసుకో, చక్కగా ఆ కోర్స్ కంప్లీట్ చేసుకో, నా ఇంట్లోనే ఉండు, నువ్వు నా కూతురులాగా నా ఇంట్లోనే ఆ క్లినిక్ పెట్టే వరకు నీ బాధ్యత నేనే తీసుకుంటాను. క్లినిక్ నువ్వు పెట్టుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నాదే బాధ్యత అని చెప్పి ఈ ఊరినే మార్చిన ఆ పాపను మాత్రం వాళ్ళ నాన్న అప్పుడు దగ్గరకు తీసుకుంటాడు. నిన్ను ఇంత చిన్న వయసులోనే దేవుడు నీకు ఇన్ని తెలివితేటలు, ఇంత ఆలోచన శక్తి ఇస్తాడని నేను ఊహించలేకపోయాను. నువ్వు నాకు దేవుడిచ్చిన వరం అని చెప్పి ఆ యొక్క కూతుర్ని కౌగిలించుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఇది కథ కాదు, వాస్తవంగా జరిగేది, మనము చేయగలిగింది. ఆ పాప ఆ ఊర్లో మార్చింది
మరి మన ఊర్లో మనం మార్చుకోలేమా? అంటే శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్టేటస్ బట్టి 100 రూపాయలు చదివించాలా, 500 చదివించాలా, 1000 చదివించాలా, లేకపోతే కాస్ట్లీ గిఫ్ట్ పెట్టి కొనాలా అని చెప్పి 4-5 రోజులు ప్లాన్ చేసుకొని వెళ్తానే. మరి చనిపోయినప్పుడు వాళ్ళకి తినటానికి కూడా లేనప్పుడు మనకి ఇష్టం వచ్చినంత దానికి ఏమి రేటు ఉండదు. అక్కడ పరిస్థితి బట్టి ఆ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళు బతకటం కోసం స్తోమతగా ఉన్న వాళ్ళకైతే కనుక చెల్లించాల్సిన అవసరం లేదు. బట్ ఆ చనిపోయిన వ్యక్తి సంతోషపడటానికన్నా వాళ్ళు మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు, ఆడపిల్ల గిఫ్ట్ ఇవ్వాలని అంటారు, మనం కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే గనక దేవుడు అనేవాడు మనకు పుణ్యం చేస్తాడు, స్వర్గంలోకి పంపిస్తాడు అని నేను చూడని మాటలు మీకు చెప్పను, కానీ మనం మాత్రం సంతోషపడతాం, జీవితాంతం మనం తృప్తి పడతాం. మనం చనిపోయిన తర్వాత కూడా మన పిల్లలు కూడా మా నాన్న అప్పుడు ఆ పని చేశాడు కాబట్టి ఈ రోజు మా నాన్నకి అందరూ వచ్చి హ్యాపీగా ఫోన్ చేసి ఇలా గిఫ్ట్ ఇచ్చారు. మా నాన్న బతుకున్నంత కాలం జరిగినవన్నీ ఇప్పుడు మరొకసారి మేము బతుకున్న వరకు గుర్తు చేయడానికి, ఆయన చనిపోయిన సందర్భంగానో లేదు వాళ్ళ తల్లి చనిపోయిన సందర్భంగానో మాకు ఈ గిఫ్ట్లు వచ్చినాయని చెప్పి, ఈ సృష్టి ఉన్నంత వరకు తప్పనిసరిగా ఈ ఆచారం కొనసాగితే అది జరుగు తీరుతుంది అనే నమ్మకంతో నేనున్నాను. మీరు కూడా నమ్మకంతో ఉంటే ఈ రోజు నుంచే అమలు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.